సా కిచెన్. ఈరోజు మనము బీట్రూట్ ఫ్రై చేస్తున్నామండి. ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి 1/2 kg బీట్రూట్. సో ఆ బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఫ్రై చేసేసి పట్టు తీసి కొంచెం కూల్ అయిన తర్వాత నేను పైన పౌడర్లా గ్రైండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ గార్లిక్ అండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. నెక్స్ట్ ఒక మూత పెట్టి ఇవన్నీ కూడా పైన పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ పల్లీలన్నీ కూడా చూడండి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి, ఇలా వచ్చేటట్టు. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, నెక్స్ట్ ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్ అండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే వన్ సైడే ఫ్రై అవుతాయి అన్నమాట, వన్ సైడ్ ఫ్రై అవ్వవు అనమాట. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. రెడ్ చిల్లీ వేసిన తర్వాత ఇవన్నీ కూడా మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చూడండి తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ బీట్రూట్ యాడ్ చేస్తున్నానండి. బీట్రూట్ యాడ్ చేసిన తర్వాత బీట్రూట్ అంతా కూడా తాలింపులోకి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ బీట్రూట్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మూత పెట్టి బీట్రూట్ అంతా కూడా సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ సాల్ట్ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను పొడిలో సాల్ట్ వేసానండి. సో సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి అన్నీ కూడా బీట్రూట్ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి మరొకసారి కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ బీట్రూట్ అంతా కూడా ఫ్రై అయిందండి. ఇది వరకు మనం తాలింపు పెట్టాం కదా, చూడండి ఆయిల్ కూడా అంతా సపరేట్ అవుతుందండి. ఆల్మోస్ట్ బీట్రూట్ కుక్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఫైనల్గా పల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. పల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా కూడా బీట్రూట్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా నాకు బీట్రూట్ అంతా కూడా కుక్ అవ్వడానికి జస్ట్ 15 మినిట్స్ పట్టిందండి. చాలా సింపుల్ రెసిపీ అండి, జస్ట్ ఒక 15 మినిట్స్ నాకు టైం పట్టిందనమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. పల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేయాలండి, ఎందుకంటే పల్లీ పౌడర్ అంతా కూడా బీట్రూట్ బాగా కలిసేటట్టు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి. సో ఫైనల్గా మనకి బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిందండి. సో బీట్రూట్ ఫ్రై రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.